హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 3 ఎపిసోడ్ 2ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియోస్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి బికాస్ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో వాటి వల్లనే కొన్ని వీడియోస్ అయితే ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి అండ్ కొన్ని రోజులు కూడా వీడియోస్ అయితే రావడం లేదు. సో వన్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ అయిపోతే మీకు డైలీ 2 వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మళ్ళీ కూడా. సో ఈ ఇష్యూస్ అన్నిటిని మీరు అర్థం చేసుకోండి కొంచెం. అండ్ కొత్త యానిమేషన్ కూడా చాలా మంది రికమెండ్ చేస్తున్నారు. సో వాటన్నిటిని కూడా పిక్ చేసుకొని రాసుకుంటున్నాను. అండ్ వన్స్ ఇవన్నీ సార్ట్అవుట్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్క యానిమేని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను. అండ్ ఐ ప్రామిస్ యూ ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకు మన ఫ్రాగీ డాగ్ వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు అనమాట. అప్పుడే మన ఫ్రాగీ డాగ్ ఆ రోజు పుట్టినరోజు ఉండడంతో తన మదర్ తనకి ఒక గుడ్డును అయితే బాయిల్ చేస్తూ ఉంటుంది. అండ్ అప్పుడే మన ఫ్రాగీ డాగ్ దాన్ని ముట్టుకోవడానికి అయితే ట్రై చేసినప్పుడు అప్పుడే వాళ్ళ అమ్మ చెప్తుందన్నమాట, ఏంట్రా నువ్వు అప్పుడే ముట్టుకుంటున్నావా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, అండ్ ఈ ఎగ్ నువ్వు ఇప్పుడే ముట్టుకున్నా అండ్ నేను దీన్ని చేసే క్రమంలో మంట తగ్గించినా లేదంటే ఏదన్నా పొరపాట్లు జరిగినా ఈ కేక్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. అండ్ అంతేకాకుండా ఈ కేక్లో నుంచి కొన్ని డీమన్స్ కూడా వస్తాయి అని చెప్తుంది. అండ్ ఆ మాటలు విన్న మన ఫ్రాగీ డాగ్ సరే అమ్మ నువ్వు జాగ్రత్తగా చేయడంతో వాళ్ళ అమ్మ అయితే దాన్ని క్లీన్గా రెడీ చేస్తుంది. అండ్ వెంటనే ఆ గుడ్డు పగలడంతో అందులో నుంచి ఒక అందమైన కేక్ అనేది బయటకు వస్తుంది. అండ్ అప్పుడే వాళ్ళ మదర్ చెప్తామట, ఏంట్రా మీ అన్నయ్యకి మీరు విషెస్ చెప్పరా అంటే అప్పుడే ఆ ఫ్రాగీ డాగ్ వాళ్ళ అన్నదమ్ములు అండ్ అక్క చెల్లెళ్ళందరూ కూడా ఫ్రాగీ డాగ్ అయితే హ్యాపీ బర్త్డే ఫ్రాగీ డాగ్, హ్యాపీ బర్త్డే ఫ్రాగీ డాగ్ అనడంతో అప్పుడే వాళ్ళందరికీ మన ఫ్రాగీ డాగ్ గైడ్ అయితే ఒక ఆన అయితే ఇస్తాడు. ఐ మీన్ ఒక ప్రామిస్ అనేది చేస్తాడు. నేను ఎప్పుడైతే డీమన్ కింగ్ దగ్గర మంచి శిష్యుడిగా మారి అండ్ నాకంటూ ఒక వరల్డ్ అనేది నేను క్రియేట్ చేసుకుంటాను అండ్ అందులో మనందరికీ స్వేచ్ఛను అయితే నేను ఇస్తానని చెప్పి వాళ్ళ మదర్కి అండ్ తన బ్రదర్ అండ్ సిస్టర్స్కి అయితే మాట ఇచ్చింటాడు అనమాట. అండ్ ఇదంతా ఫ్లాష్ బ్యాక్ సీన్ అనమాట. అండ్ కట్టు